శర్వానంద్ తాజా చిత్రం బైకర్ విడుదల వాయిదా పడ్డం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 6న ఈ స్పోర్ట్స్ డ్రామాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే విడుదల తేదీకి కొద్ది రోజుల ముందు ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను 3D, 4DX సహా ఇతర ఫార్మాట్స్ లో విడుదల చేయాలని నిర్ణయించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పేర్కొంది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ చెబుతున్న ఈ కారణంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బైకర్ సినిమాను విభిన్న ఫార్మాట్స్ లో విడుదల చేయాలని నిర్ణయించడం వల్లే రిలీజ్ ఆలస్యం అవుతుందని చిత్ర యూనిట్ చెప్తున్నప్పటికీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు మాత్రం వేరేలా ఉన్నాయి. అసలు కారణం బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 తాండవం సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతూ ఉండగా దానిపై ఉన్న భారీ హైప్ అంచనాలు బైకర్ మేకర్స్ ను ఆలోచనలో పడేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా శర్వానంద్ కు సరైన విజయం లేకపోవడంతో ఈసారి బైకర్ తో ఎలాగైనా హిట్ కొట్టాలి అనే లక్ష్యంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య వంటి మాస్ హీరోతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం రిస్క్ అని భావించి సేఫ్ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ. వీరి కలయికలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు అఖండమైన విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు అఖండ 2 కూడా అదే స్థాయిలో భారీ అంచనాలు, ఊహించని క్రేజ్ తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రం ట్రైలర్ కొచ్చిన స్పందన చూస్తుంటే మొదటి వారం థియేటర్లన్నీ అఖండ 2 హవానే నడిచే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పోటీలో నిలబడడం కంటే కొద్ది రోజులు వెనక్కు తగ్గి సోలో రిలీజ్ గా వస్తే మంచి కలెక్షన్స్ సాధించవచ్చని బైకర్ బృందం వ్యూహాత్మకంగా ఆలోచించినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ బైకర్ సినిమా వాయిదా పడ్డం శర్వానంద్ అభిమానుల కొంత నిరాశకు గురి చేసిన సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా అఖండ 2తో పోటీని నివారించడానికి తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. టెక్నికల్ అంశాలను ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనులను మెరుగుపరచుకోవడానికి అదనపు సమయం దొరికిందని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను డిసెంబర్ 12 లేదా 19వ తేదీల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బైకర్ టీం త్వరలోనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాల్సింది. ఈ వాయిదా శర్వానంద్ కు కూడా మంచి చేస్తుందో లేదో వేచి చూడాలి.